హాయ్ అండి. నేను ఇప్పుడు మీకు మన ఎగ్లెస్ పిల్స్బరీ వెనిలా 1 కేజీ ప్రీమిక్స్‌తో మన కేక్స్ ఎలా బేక్ చేస్తాం దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ మేము తీసుకుంటాం దీంట్లో వాటర్ 550 గ్రామ్స్. దాని తర్వాత మేము ఆయిల్ తీసుకుంటామండి 60 గ్రామ్స్. ఇప్పుడు 1 కేజీ బ్యాటర్ కూడా దీంట్లో వేస్తాము. సో మనకి పిల్స్బరీలో వచ్చేసరికి అండి ప్రీమిక్సెస్‌లో వచ్చేసరికి మనకి ఇంకా వేరే కూడా ఉంటాయండి. లావా ఉండిద్ది, బ్రౌనీ ఉండిద్ది. అవి కొన్ని కూడా దీంట్లో మేము ఓవెన్‌లో చేసుకోవచ్చు. ఇప్పుడు సర్ వచ్చేసి 1 కేజీ ప్రీమిక్స్ వేస్తున్నారు దీంట్లో. 1 కేజీ ప్రీమిక్స్‌కి మన బేకింగ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 40 మినిట్స్ బేకింగ్ టైం తీసుకుంటుందండి. సో ఎగ్లెస్ కాబట్టి దీంట్లో ఓన్లీ వాటర్, ఆయిల్ అండ్ ప్రీమిక్స్ మీకు ఇచ్చేస్తాం అంతే, ఇంకేం చేయకుండా. నెక్స్ట్ మీకు వచ్చేది స్పీడ్ ఎలా తిప్పాలి, ఎంత స్పీడ్ లో తిప్పాలి అవన్నీ కూడా చెప్తామండి దీంట్లో. మేము వాటర్ ఆయిల్ మిక్స్ చేస్తున్నాం అండి. అంత ముందు మేము దీంట్లో వాటర్ మిక్స్ చేసాం. ఆల్మోస్ట్ 550 గ్రామ్స్ మేము వాటర్ మిక్స్ చేసాం 1 కేజీ ప్రీమిక్స్ లో. ఇప్పుడు ప్రీమిక్స్ లో 2 కేజీ స్లో లో తిప్పాం. ఇప్పుడు మేము 7 స్పీడ్ లో 1 మినిట్ తిప్పుతాం దీన్ని. స్పీడ్ అడ్జస్ట్మెంట్ అంటే మీరు దీంట్లో స్లో స్పీడ్ ఇలా స్పీడ్ చేసుకోవచ్చు. ఇది 0 స్పీడ్, ఇది 7 స్పీడ్ అండి. ఇది ఫుల్ స్పీడ్ లో మీకు 1 మినిట్ తిప్పుకోవాలి దీన్ని. ఇది పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ మీకు ఉంది. ఇక్కడ విజిబిలిటీ అవుతుంది పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఇది మళ్ళీ మోడల్ సైజ్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. సో ఈ 7 ఇంచెస్ మోడల్ లో మీకు ఆల్మోస్ట్ 1 కేజీలో 4 కేక్స్ దాకా వస్తాయి. నేను ఇప్పుడు దీంట్లో బ్యాటర్ వచ్చేసి ఆల్మోస్ట్ 450 గ్రామ్స్ దాకా వేస్తాను. సో మీకు ఆల్మోస్ట్ 1 కేజీ కేక్ దాకా రెడీ అయిపోయింది దీంట్లో ఐసింగ్ అవన్నీ కలిపి. చూడండి ఇప్పుడు మేము దీంట్లో 450 గ్రామ్స్ బ్యాటర్ తీసుకున్నాం. అపార్ట్ ఫ్రమ్ ద వెయిట్ ఆఫ్ ది మోల్డ్ వెయిట్ 0 చేసి 450 గ్రామ్స్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మేము అన్ని మోల్డ్స్ ఫిల్అప్ చేసుకుని ఒకేసారి ఓవెన్ లో వేస్తాం. సో ఇది మంది 1 డెక్ 1 ట్రే ఓవెన్ అండి ఇది. సో ఈ టెంపరేచర్ వచ్చేసి 180 డిగ్రీస్ 180 డిగ్రీస్ పైన కింద మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే కొత్త ఓవెన్ తీసుకునేటప్పుడు దీనికి ప్రీ హీట్ చేసుకోవాలండి. లోపలంతా ఆయిలింగ్ ఉంటుంది కాబట్టి 1 అవర్ ముందు ప్రీ హీట్ చేసుకోవాలి. అరౌండ్ 250 డిగ్రీస్ దాకా మీరు ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. దీనికి వచ్చేసి మీకు 1 ఇయర్ వారంటీ వస్తుంది. దీన్ని కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటంటే మీకు ఈజీ టు హ్యాండిల్ అండ్ ఇది ఆటోమేటిక్ పవర్ కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. 1 అవర్ కూడా మీకు 2 to 3 యూనిట్స్ వరకే పవర్ కాలేదండి. పవర్ కూడా ఎక్కువ కాలదన్నమాట దీంట్లో. ప్లస్ ఇది ఇంకోటి ఏంటంటే మీకు ఇది కాంపాక్ట్ టేబుల్ సైజ్ లో కూడా మీకు ఇంట్లో గానీ మీ చిన్న చిన్న క్యాఫేస్ గానీ ఎవరైనా చేసుకోవాలంటే దాంట్లో మీరు చేసుకోవచ్చు. ఇంట్లో మీరు పిజ్జాస్, బ్రెడ్స్, బన్స్, కేక్స్, దాని తర్వాత క్రోజన్స్ చేసుకోవచ్చు, పఫ్స్ చేసుకోవచ్చు. కేక్స్ వచ్చేసి కిలో కేక్స్ ఒక 4 దాకా పడతాయండి. హాఫ్ కేజీ కేక్స్ ఒక 6 దాకా పడతాయి. అండ్ బ్రెడ్స్ వచ్చేసి మీకు 400 గ్రామ్స్ ఒక 6 దాకా పడతాయి. ఇంకా మీకు పఫ్స్ అంటారా, పఫ్స్ వచ్చేసి ఒక 25 దాకా పఫ్స్ దాకా పడతాయి. సో కుకీస్ అనేది మీకు ఒక ఆల్మోస్ట్ 2 కేజీస్ కుకీస్ దాకా దిగిద్దండి సింగిల్ ట్రిప్ లో. దీని ట్రే సైజ్ వచ్చేసి 16 to 24 అండి దీని ట్రే సైజ్. యాజ్ ఆఫ్ నౌ నేను ఇప్పుడైతే దీంట్లో హాఫ్ కేజీవి 1 కేక్స్ వి 3 వేస్తున్నాను అనమాట. సో ఇంకోటి నేను ఏం చెప్తానంటే టైమర్ సెట్ చేయాలి దీనికి. మనకి ఎప్పుడు టైమర్ వచ్చేసి ఇక్కడ ఉండిద్ది అనమాట. 25 మినిట్స్ ఇక్కడ పెట్టాను నేను టైమర్ చూసుకోండి. ఇక్కడ స్టార్ట్ బటన్, ఇది ఆటోమేటికల్లీ స్టార్ట్ అయిన తర్వాత మీకు బ్లింకింగ్ స్టార్ట్ అయింది దీంట్లో. ఆటోమేటిక్ టైం అయిపోతే ఆటోమేటిక్ పవర్ కట్ ఆఫ్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనకి దీంట్లో 2 ఫిలిమెంట్స్ ఉంటాయండి. ఒకటి కింద ఫిలిమెంట్, ఒకటి పైన ఫిలిమెంట్. కింద ఫిలిమెంట్ పైన ఫిలిమెంట్ రెండు మేము 180 సెట్ చేసాం అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కాబట్టి 350 400 డిగ్రీస్ దాకా ఉందన్నమాట ఇంట్లో. ఇది హీట్ అయ్యేసరికి 180 వస్తుంది. ఇంకోటి ఏంటంటే అండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓపెన్ చేయగానే 1 మినిట్ లోనే టెంపరేచర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయిందండి మీకు. చూడండి ఇప్పుడు 1 మినిట్ తర్వాత మీకు టెంపరేచర్ టక్ టక్ అని తొందరగా పడిపోయింది. కానీ కింద టెంపరేచర్ మాత్రం తొందరగా పడదండి. కింద టెంపరేచర్ ఇక్కడ ఫిలమెంట్ ప్లేట్ ఇచ్చాం కాబట్టి తొందరగా మీకు ఇక్కడ ఏమో టెంపరేచర్ కూల్ అవ్వదు. పైన దాని టెంపరేచర్ చూడండి ఆల్రెడీ నేను ఓపెన్ చేసి 30 సెకండ్స్ కు రావాలా 164 కి వచ్చింది. సో పానిక్ అవ్వమాకండి టెంపరేచర్ ఎందుకు ఇలాగ పైన కింద అవుతుందని చెప్పేసి. పైన టెంపరేచర్ ఎప్పుడు మనకి ఏమో తొందరగా డౌన్ అయిపోయింది కాబట్టి అందుకని ఎప్పుడు క్లోజ్ లోనే ఉంచుకోవాలి మేము అది. ఇప్పుడు మీరు చూడండి కేక్ ఎలా పొంగిందో. ఆ కేక్ హైట్ వచ్చిందంటే మీకు ఆల్మోస్ట్ బేకింగ్ బాగా వచ్చినట్టండి. టైమింగ్ కూడా చూడండి ఇందాక మీకు సెట్ చేసిన 30 మినిట్స్ సెట్ చేసాం. ఇప్పుడు చూడండి 10 మినిట్స్ కి వచ్చేసింది అనమాట. సో 0కి వచ్చేసరికి ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు మీది పవర్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఇప్పుడు మీరు చూస్తారు కదా లాస్ట్ 1 మినిట్ ఉందండి. సో ఈ లాస్ట్ 1 మినిట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్ పవర్ కట్ ఆఫ్ అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి 0కి వస్తుంది. ఈ సౌండ్ మొగిద్దంటే మీకు ఆల్మోస్ట్ బేకింగ్ అయిపోయినట్టే, టైం అయిపోయినట్టే. దాని తర్వాత మీరు ఇది పవర్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి కేక్ ఎంత బాగా పొంగిందో. సో కేక్ ఎప్పుడన్నా సరే అండి ఒక 1 or 2 hours దాకా కూల్ డౌన్ అయిన తర్వాతే దానికి ఎప్పుడైనా సరే ఐసింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మేము దీన్ని కూలింగ్ వదిలేస్తాం. దాని తర్వాత ఐసింగ్ ఎలా చేయాలో అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి ఇప్పుడు మేము 3 మోల్డ్స్ ఓపెన్ చేసామండి. 3 మోల్డ్స్ ఇప్పుడు మేము హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour దాకా దీనికి కూలింగ్ పెడతామండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన విప్పింగ్ క్రీమ్ ఎలా బేగా విప్ చేయాలో చూపిస్తాను. ఇది షైన్వుడ్ కంపెనీది ట్రాపికల్ ప్రీమియం క్రీమ్ అనమాట. ఇది ఎందుకు బేక్ చేస్తున్నా అంటే దీంట్లో ఫ్యాట్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం క్రీమీనెస్ టేస్ట్ వైజ్ గా ఇది ఇంకా బాగుంటుంది కాబట్టి దీన్ని నేను ఓపెన్ చేసి ఇప్పుడు మీకు ఎలా విప్ చేయాలో చూపిస్తున్నానండి. చూడండి ఆల్మోస్ట్ సెమీ లిక్విడ్ అయిపోయిందండి ఇది. సో సెమీ లిక్విడ్ అయిపోయింది కాబట్టి మేము ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాం అనమాట అండి. దీంట్లో ఈ లిక్విడ్ కి మినిమం కన్సిస్టెన్సీ ఉండాలండి క్రీమ్ లో. ఇప్పుడు దీంట్లో ఐస్ ఉంది కాబట్టి మేము ఇప్పుడు దీంట్లో 2 మినిట్స్ స్లో దాంట్లో చేస్తున్నామండి.
ఇప్పుడు మేము స్పీడ్ నెంబర్ 1 కన్నా కొంచెం మధ్యలో పెట్టాము. దీంట్లో చూడండి ఎంత స్లోగా మేము ఇప్పుడు దీన్ని విప్ చేస్తున్నాము. మీరు చూస్తున్నారు ఇందాక లిక్విడ్ ఫామ్ ఉంది, ఇప్పుడు స్లోగా దీన్ని క్రీమీనెస్ అవుతుంది. ఇంకా 2 మినిట్స్ విప్ చేసిన తర్వాత ఇది ఇంకా మీకు ఏమో ఇంకా ఫోమీనెస్ గా అవుతుంది అనమాట. ఇంకా 1 మినిట్ దాకా విప్ చేస్తాం అనమాట. దీన్ని మీకు నెక్స్ట్ షాట్ లో చూపిస్తాను ఇది ఎంత ఇంకా విప్ అయిందని. ఇప్పుడు చూడండి మేము 1 కేజీ క్రీమ్ వేసాం. 1 కేజీ క్రీమ్ తో మనకి ఎంత నీట్ గా బ్లెండ్ అయిందంటే ఆల్మోస్ట్ మనకి ఐస్ క్రీమ్ లాగా అయిపోయింది అనమాట. చూడండి అంత బాగా బ్లెండ్ అయింది మన క్రీమ్. ఈ 1 కేజీ క్రీమ్ వచ్చేసి మనకి మీకు 1 కేజీకి 3 కేక్స్ దాకా రెడీ అవుతాయి అనమాట. ఇప్పుడు ఐసింగ్ వాళ్ళు ఐసింగ్ చేసి చూపిస్తారు మీకు ఎట్లా ఐసింగ్ చేయాలి, ఎట్లా స్పాంజ్ కట్ చేయాలి, అది కూడా మీకు చేసి చూపిస్తారు అనమాట. ఇప్పుడు మేము దీన్ని కేక్ స్లైస్ గా కట్ చేసాం. ఇది ఎగ్లెస్ స్పాంజ్ అనమాట. కేక్ స్లైస్ గా కట్ చేసాం. దీంట్లో షుగర్ సిరప్ వేయండి. ఇది షుగర్ సిరప్ వేస్తున్నాం దీంట్లో. ఇప్పుడు షుగర్ సిరప్ ఇలా వేసే విధానం చూడండి. స్ప్రింక్లర్ ఈవెన్ గా స్ప్రింకిల్ చేస్తే మీకు కింద దాకా కూల్ కేక్ అనమాట, నీట్ గా అయింది అనమాట. ఇదిగోండి ఐసింగ్ వేస్తున్నాం. బ్లూబెర్రీ ఫ్లేవర్ కేక్ చేసామండి. ఇప్పుడేమో ఐసింగ్ వేస్తున్నాం అనమాట దీంట్లో. ఇదిగోండి టేస్ట్ ఆఫ్ బ్రాండ్ వాడామండి మేము. టేస్ట్ ఆఫ్ బ్రాండ్ ది బ్లూబెర్రీ ఫిల్లింగ్. నేను టేస్ట్ ఆఫ్ బ్రాండ్ జనరల్ గా ఎందుకు అందరికి ప్రిఫర్ చేస్తా అంటే దీంట్లో మీకు చంక్స్ ఉంటాయి. దేనికైనా సరే ఫ్రూట్ చంక్స్ ఉంటాయి అనమాట దీంట్లో. మీరు చూస్తే విధానం చూస్తే దీంట్లో మీకు ఫ్రూట్ చంక్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట తినేటప్పుడు కానీ ఆ ఫీల్ కానీ. అందుకనే నేను రెగ్యులర్ గా అందరికి టేస్ట్ క్రాఫ్ట్ బ్రాండే ప్రిఫర్ చేయమంటాను. ఇదిగోండి ఐసింగ్ చూడండి ఎంత లెవెలింగ్ గా నీట్ గా వస్తుందో మనకి. ఇందాక చంక్స్ చెప్పే కదా మీకు, ఆ బ్లూబెర్రీ చంక్స్ కూడా మీకు దీంట్లో పడుతున్నాయి అనమాట. చూడండి మీకు బ్లూబెర్రీ చంక్స్ కనిపిస్తున్నాయి దీంట్లో. ఇప్పుడు నేను నా ఫరం గురించి కానీ మన దగ్గర అసలు ఏమేమి ఉన్నాయి దాని గురించి కూడా చిన్న మీకు ఒక 2-3 వర్డ్స్ లో చెప్దాం అనుకున్నాను. 2-3 సెంటెన్సెస్ లో. నేను నా కెరీర్ స్టార్ట్ చేసింది మాడ్డే చాక్లెట్స్ తో అండి. మాడ్డే చాక్లెట్స్ తర్వాత ఏమో పిల్స్బరీ కేక్ మిక్సెస్ తో వచ్చినాయి. నెక్స్ట్ బేకర్స్ వెళ్ళే మన దగ్గర షుగర్ పేస్ట్లు గానీ జెల్స్ గానీ అవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మన దగ్గర క్రషెస్ వచ్చి టేస్ట్ క్రాఫ్ట్ మాలాస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒక కేక్ తయారు చేసినా సరే, ఒక బేకరీకి మీకు కావాల్సిన సరే A to Z ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటాయి. ఈవెన్ మిషనరీతో పాటు మిషనరీలో ఇందాక మీకు చూపించినట్టు మన దగ్గర ఇంకా కమర్షియల్ మిషనరీ ఉండదు అండి. మన మెయిన్ సబ్జెక్ట్ అదే కమర్షియల్ మిషనరీ. మేము త్వరలో కమర్షియల్ మిషనరీ గురించి కూడా ఒక మంచి డెమో ఒక వీడియో చేద్దాం. దాంతో మేము రోటరీ ఓవెన్ పెద్దది 32 డెక్ గానీ 64 బ్రెడ్స్ గానీ అలాంటి రోటరీ ఓవెన్స్ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి కన్వెక్షన్ ఓవెన్స్ ఏదైతే లేటెస్ట్ గా వస్తున్నాయి కన్వెక్షన్ ఓవెన్స్ దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఫ్యాన్ బేస్డ్ ఓవెన్స్ అది ఇటాలియన్ మోడల్ లో చాలా బాగుంటాయి అనమాట. దానికి వారంటీ అవన్నీ సర్వీస్ కూడా ఇస్తాం మేము. ఆల్ ఓవర్ ఇండియా గానీ ఆల్ ఓవర్ ఆంధ్రాలో గానీ ఎక్కడన్నా కావాలంటే మీకు డెలివరీ గానీ సర్వీస్ గానీ చేసి పెడతాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫాస్ట్ ఫుడ్ లో వచ్చేసరికి మన దగ్గర ఫ్రైయర్స్, వాఫిల్ మేకర్స్, తర్వాత మనకి శాండ్విచ్ గిల్లర్స్, తర్వాత పొటాటో స్వెల్స్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. మీకు ఏదైనా ఎప్పుడన్నా సరే కావాలంటే మన విజయవాడలో మన షాప్ కి వస్తే మేము అన్ని డిస్ప్లేలో ఉంటే అన్ని చూపిస్తాం. దాని వారంటీ గానీ ప్రైసింగ్ గానీ అవన్నీ ది బెస్ట్ చేసిస్తాం అండి. ఎప్పుడన్నా సరే మీకు ఏదైనా సరే డౌట్స్ ఉంటే గానీ మిషనరీలో గురించి ఏదైనా ఫర్దర్ గా కావాలంటే గానీ కింద ఇచ్చిన నంబర్ నాకు కాంటాక్ట్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.